నేతల తొలగింపు బిల్లును దేశమంతా స్వాగతిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ బిల్లు అన్ని పార్టీలకు వర్తించేలా చట్టం తీసుకొచ్చామన్నారు. ఇది కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల కోసం ప్రత్యేకంగా తీసుకురాలేదని స్పష్టం చేశారు. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుందని, కాంగ్రెస్ కూటమి వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమన్నారు కిషన్ రెడ్డి. జైల్లో ఉన్నట్లయితే వాళ్ళు విధిగా వాళ్ళ యొక్క పదవి పోవాలనేటువంటి ఆలోచనతో, పదవి నుంచి తొలగిపోవాలనేటువంటి ఆకాంక్షతో కేంద్ర ప్రభుత్వము నిన్న ఒక సంస్కరణ తీసుకురావడం జరిగింది. అది ఈరోజు రాజ్యసభలో, ఆ తర్వాత జేపీసీలో చర్చించే విధంగా నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క రాజ్యాంగ సవరణ ప్రతిపాదనతో అమిత్ షా గారు నిన్న పార్లమెంటులో ప్రవేశపెడితే ఈరోజు దేశమంతా కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి 48 గంటల పాటు అరెస్ట్ కాబడి కస్టడీలో ఉంటే ఆయనను వెంటనే ఆ ఉద్యోగం నుంచి ప్రభుత్వము సస్పెండ్ చేస్తుంది. కానీ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు అరెస్టు కాబడితే, తీవ్రమైనటువంటి నేరాలతో జైలుకి వెళితే వాళ్ళెవ్వరిని కూడా ఏమీ చేయడానికి వీల్లేదు. అరెస్ట్ కాబడి 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే వాళ్ళు విధిగా